బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దూకుడు కొనసాగుతుంది. ఇవాళ సిట్ బృందం సిఐడి కార్యాలయానికి వెళ్లనుంది. సిఐడి చీఫ్ పర్యవేక్షణలో సిట్ టీం భేటీ కానుంది. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కేసులు, ఆ ఫైల్స్ ను సిట్ బృందం అధికారులు, సిఐడి అధికారులు కలిసి పరిశీలించనున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దూకుడు కొనసాగుతుంది. ఇవాళ సిట్ బృందం సిఐడి కార్యాలయానికి వెళ్లింది. సిఐడి చీఫ్ పర్యవేక్షణలో సిట్ టీం భేటీ కానుంది. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కేసులు, ఆ ఫైల్స్ ను సిట్ బృందం అధికారులు, సిఐడి అధికారులు కలిసి పరిశీలించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫోన్ లైన్ లో లహరి అందిస్తారు. లహరి. శివాని, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై అయితే ఇటు పోలీసులు, సిట్టు అలాగే సిఐడి బృందం మొత్తం కూడా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రమోటింగ్ చేసినటువంటి ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ పైనే ఫోకస్ పెట్టింది. అలాగే ఇక్కడ నుంచి నిర్వాహకుల పైన కూడా ఫోకస్ పెట్టాలి అనే దిశగా కూడా ఇప్పటికే సిట్ కూడా సిఐడి ఇద్దరు కూడా ఏకంగా బృందం ఏర్పరిచి వాళ్ళని ఎవరైతే నిర్వాహకులు ఉంటారో, ఎవరైతే ఈ బెట్టింగ్ వ్యవహారం పైన కీలక పాత్ర పోషించారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకునే విధంగా అయితే దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే చూసుకోవచ్చు, బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునికైతే ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేయడం, 5 పోలీసులు అధికారులతో అయితే ఇప్పటికే స్పెషల్ టీం ను కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్ టీం ఏర్పాటు చేస్తూ కూడా ఇప్పటికే డీజీపీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సిట్ చీఫ్ గా ఇప్పటికే సిఐడి డీజీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే 90 రోజుల్లో కూడా ఈ దర్యాప్తు పూర్తి చేయాలని ఇప్పటికే డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు సిట్ బృందంలో కూడా సీనియర్ పోలీస్ అధికారి అయినటువంటి ఐజీ రమేష్ రెడ్డి, అలాగే ఎస్పీలు సింధు శర్మతో పాటు వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ అందరూ కూడా ఒక బృందంగా ఏర్పరిచి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ చేసుకునే దిశగా అయితే అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించినటువంటి సిట్ కు బదిలీ చేసినటువంటి కేసులను కూడా ఇటు అధికారులు కూడా దర్యాప్తు చేయబోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ను నిరోధించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను సైతం కూడా ప్రభుత్వానికి ఇటు సిట్ సూచించడం జరిగింది. సో పేమెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఇప్పటికే ఆర్బీఐకి కూడా సూచనలు చేయనున్నటువంటి సిట్ సో చూసుకోవచ్చు. ఈ మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై అయితే మొత్తం ఎవరైతే కీలక పాత్ర పోషించారో, ఎవరైతే నిర్వాహకులు ఉంటారో, ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళందరూ ఎవరెవరు ఎవరెవరు లోపల ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారందరిపైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ వ్యవహారం పైన కూడా ఇప్పటికే విచారించేందుకు కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే సిట్టు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా స్పెషల్ టీం ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది పైన కేసు నమోదైంది. ఆల్రెడీ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 25 మంది పైన కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరూ కొంతమందికి పోలీసుల విచారణలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాటిని పరిశీలనలోకి తీసుకొని మిగతా విషయాలు కూడా ఇంకా కూపిలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ చూసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే 19 మంది పైన కూడా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో, ఈ యాప్స్ ఎవరైతే అప్పచెప్పి ఉంటారో ఆ యాప్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకుల పైన కూడా 19 మంది పైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. సో ఇంకా ఎంతమంది నిర్వాహకులు ఉన్నారు, ఎంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత మోతాదులో డబ్బును డిమాండ్ చేశారు, వాళ్ళకి లావాదేవీలకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు ప్రతి అంశం కూడా ఇప్పటికే తెలుసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా విచారణలో భాగంగా ప్రతి విషయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద సిట్టు సిఐడి ఇద్దరు కలిసి ఇప్పటికే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా
వాళ్ళందరూ కూడా బయట పెట్టి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా వహించాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ కి లోనే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంతమంది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కూడా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దాంట్లో పెట్టి డబ్బులు కూడా కోల్పోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటివి జరగకూడదు మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో వేదికగా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈ రోజు సిఐడితో కలిసి సిట్టు బృందం ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే దిశగా అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు శివాని.